20th episode of భారతం మానవ జీవన మహాజ్ఞాన రథం 21 భాగం మీకు వినిపిస్తుంది కదా. 20వ భాగం. సో అయితే ఈరోజు మనం కొద్దిసేపు ధ్యానంతో మొదలు పెడదాం. ఎందుకంటే నిన్నగాక మొన్న నాగపంచమి వచ్చింది. భారతంలో నాగపంచమి గురించి కూడా ఉంటుంది. చేద్దాం. ఒక 5 minutes అట్లా ధ్యానం చేద్దాం. ఓకే. అసలు నాగపంచమి యొక్క విశిష్టత గురించి, తర్వాత అది ఎలా ఏర్పడింది, అది ఆది పర్వంలో వస్తుంది, తర్వాత ఇంపార్టెన్స్ ఉంది అని. అది నాగపంచమి అంటే ఏమిటి, అది ఎలా వచ్చింది, దాని ఆధ్యాత్మిక అంతరార్థం గురించి మనం తెలుసుకుందాం. పుట్టి కథ కాదు, దానిలోని అంతరార్థం తెలుసుకుందాం. ఓకే. సో అందరం కొంచెం సేపు ధ్యానం చేద్దాం. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్, క్లాస్ప్ యువర్ హ్యాండ్స్ అండ్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. అందరం హాయిగా కూర్చొని కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. ఈరోజు మనకు భారతదేశానికి స్వతంత్ర దినోత్సవం. స్వతంత్రం అంటే కూడా తెలుసుకుందాం. దేశానికి భౌతిక జాగ్రఫికల్ గా స్వతంత్రం వచ్చింది, కానీ మనిషి ఇంకా పరతంత్రుడుగానే ఉన్నాడు. నిజమైన స్వతంత్రం ఇంకా మనిషి సంపాదించుకోవాల్సింది. మనిషిని స్వతంత్రుడిగా చేసే అజ్ఞాన రథమే భారతం. ఆ జ్ఞాన భండాగారమే భారతం. అది భగవద్గీత. భారతదేశం స్వతంత్రమైంది, కానీ భారతీయులందరూ ఇంకా చెప్పాలంటే ప్రపంచ మానవ జాతి ఇంకా బానిసత్వంలోనే ఉంది. దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులోయ్ అని చెప్పాడు. మనుషులకు స్వతంత్రం రానిది దేశానికి స్వతంత్రం వస్తే జాగ్రఫికల్ గా వచ్చినంత మాత్రాన
అది నిజమైన స్వతంత్రం కాదు. అలాగే మనుషులందరూ స్వతంత్రులు కావాలి. అజ్ఞానం చేత బంధించబడి ఉన్నారు. అజ్ఞాన బానిసలుగా ఉన్నారు మనుషులందరూ. భారతాన్ని నిజంగా ఆకలింపు చేసుకున్నప్పుడే స్వానుభవపూర్వకంగా జ్ఞానం ద్వారా అప్పుడే నిజమైన స్వతంత్రం మనిషికి వస్తుంది. దేశమును ప్రేమించుమన్ మంచి అన్నది పెంచుమన్నా. దేశమును ప్రేమించుమన్ మంచి అన్నది పెంచుమన్నా. వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తల పెట్టవో. దేశమును ప్రేమించుమన్ మంచి అన్నది పెంచుమన్నా. దేశమును ప్రేమించుమన్ మంచి అన్నది పెంచుమన్నా. వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తల పెట్టవో. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. దేశాభిమానం నాకు కర్తవ్యం. దేశాభిమానం నాకు కర్తవ్యం. ఉట్టి మాటలు కట్టి పెట్టి దేశాభిమానం నాకు కర్తవ్యం. ఉట్టి మాటలు చెప్పకోయ్ పూని ఒక మేలైనను చేసి చూపవోయ్. దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది
పెంచుమన్న సొంత లాభము కొంత మాకు, సొంత లాభము కొంత మాకు, పొరుగువాడికై తోడు పడవోయ్. వటి మాలు కట్టి పెట్టి గట్టి మేల్ తల పెట్టవో. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा। तव शुभ नामे गाहे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय 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 हे। ఓకే, రెండు చేతులు తీసి కళ్ళ పైన పెట్టుకుందాం. 5 సెకండ్లు. 5 4 3 2 1 0. చేతులు తీసి కళ్ళు తెరుద్దాం. సో ఈరోజు 75వ స్వతంత్ర దినోత్సవం, ఆగస్టు 15. స్వతంత్రం అంటే ఏమిటి? మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. ఓకే, స్వతంత్రం ఎలాగైతే మనం భారతంలో ఉన్న పదాలని విడదీస్తూ భారతంలో ఉన్న పదాలను మనం డీకోడ్ చేస్తూ భారతం యొక్క అంతరార్థాన్ని తెలుసుకుంటున్నాము, అలాగే స్వతంత్రం అనే పదాన్ని గురించి కూడా తెలుసుకుంటాం. ఓకే, స్వతంత్రంలో 2 పదాలు ఉన్నాయి. స్వతంత్రం, స్వ అంటే స్వయం, అంటే
స్వయం, ఓకే, మనం, ఓకే, నాకు నేను, మీకు మీరు, ఓకే, స్వ అంటే నాకు మీకు మీరు, ఓకే, స్వ. తంత్రం అంటే ఒక టెక్నిక్, ఓకే, లేదా ఒక ప్లాన్. ఇది స్వతంత్రం. తర్వాత జనవరి 26కి గణతంత్రం, ఓకే. ఇది స్వతంత్రం, అది గణతంత్రం, ఓకే. సో తంత్రం అంటే ఒక ప్లాన్, ఒక డిజైన్. అది మన రాజ్యాంగం, మనం ఎలా పాలించుకుంటాము అని మనము నిర్మించుకున్న మన రూల్స్ ని, రాజ్యాంగం అంటే మన దేశాన్ని మనం ఎలా పాలించుకుంటాం అని పెట్టుకున్న కోడ్స్ అన్నమాట. రాజ్యాంగంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మన లా అంతా దాంట్లో ఉంటుంది రాజ్యాంగంలో. ఆ రాజ్యాంగాన్ని నిర్మించిన రోజు మన రాజ్యాంగాన్ని అమలులోకి వచ్చిన రోజు ఇది గణతంత్రం 26. సో అంటే ఆ రాజ్యాంగం ఏంటి, మనల్ని మనం ఎలా పాలించుకుంటామని చెప్పే ఒక సెట్ ఆఫ్ రూల్స్, ఒక లా. అది మనం బ్రిటిష్ వాళ్ళ నుంచి, వాళ్ళ పాలన నుంచి బయటపడిన రోజు ఆగస్టు 5, ఓకే, స్వతంత్రం. వాళ్ళ పాలన నుంచి మనం మన పాలనలోకి వచ్చినాం, స్వతంత్రంలోకి వచ్చాం, ఓకే. సో అంటే స్వతంత్రం అంటే మనల్ని మనం పాలించుకోవడం, ఓకే, మన ప్లాన్ ప్రకారం మనం బ్రతకడం, ఓకే. ఇది అంతరార్థం తీసుకుంటే. ఇది బహిరర్థంలో స్వతంత్రంలో మనము అప్పటిదాకా బానిసలుగా ఉన్నాం. ఎవరో మనకు డిజైన్ చేస్తే, బ్రిటిష్ వాళ్ళు మనల్ని రూల్ చేస్తే వాళ్ళ రూల్ కింద మనం జీవిస్తున్నాం, ఓకే. వాళ్ళు ఈ చట్టాలు వాళ్ళు పెడితే ఆ చట్టాలకి మనము బానిసలుగా బతికాం. వాళ్ళు దేనికి వాళ్ళ ఇష్టం వచ్చిన దానికి వాళ్ళు ట్యాక్స్ వేయచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చిన రూల్స్ వాళ్ళు పెట్టవచ్చు, వాళ్ళు చెప్పినట్టు మనం బ్రతకాలి. మన దేశంలో మన ఇష్టం వచ్చినట్టు మనం కాదు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకాల్సి వచ్చింది. సో అలాంటి బానిసత్వం మాకొద్దు, మమ్మల్ని మేం పాలించుకుంటాం అని ఉద్యమాలు జరిగాయి, స్వతంత్ర ఉద్యమాలు. మళ్ళీ దాని ద్వారా ఎంతో మంది స్వతంత్ర యోధులు ఉద్యమాలు నడపడం వల్ల మళ్ళీ మనం స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం. సో అది భౌగోళికంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం అంటే ఏంటి, మన తంత్రం, ఓకే, మన తంత్రం అంటే మన ప్లాన్ ప్రకారం మనం బ్రతకడం, ఓకే, మన డిజైన్ ప్రకారం మనం బ్రతకడం, ఓకే. సో దీని అంతరార్థం మనం ఇండివిజువల్ గా తీసుకుంటే మనం స్వతంత్రులమా? స్వతంత్రులం కాలేదు మేడం, కాలేదు. ఎందుకంటే మనం స్వతంత్రం అంతరార్థం తీసుకుంటే ఏంటి, మన స్వంత తంత్రం ప్రకారం, అంటే మన ప్లాన్ ప్రకారం మనం మన డిజైన్ ప్రకారం మనం బతకాలి, జీవించాలి. ఏడ బ్రతుకుతున్నాం మనం? సపోజ్ ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని ప్రేమించాడు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ప్రేమించి వాళ్ళ లైఫ్ డిజైన్, ఆమె ప్రేమించింది అంటే వాళ్ళ లైఫ్ డిజైన్ ప్రకారం ఆమె వచ్చింది. ఏం చేస్తారు వాళ్ళు? వేరే కులం వాళ్ళు, ఈ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి వేరే కులం వాడు, ఓకే. అప్పుడు ఆమె వాడిని పెళ్లి చేసుకోగలదా? చేసుకోనివ్వరు, ఆమెకు చేసుకోవాలని ఉంటది. కానీ అంటే వీడి ఆ అమ్మాయి స్వతంత్రం ఎక్కడుంది? ఆమె సమాజాన్ని బట్టి పోవాలి. సమాజం ఏమంటుంది?
సమాజం ఏమంటుంది, నీ కులాన్ని బట్టి నువ్వు నీ కులం తప్ప వేరే కులాన్ని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళలేదు. ఓకే, సమాజం అంటే మనసు. మనం కింద ఆమె స్వతంత్రంగా బతికిందా లేదు. ఒక కొడుకు ఉన్నాడు, వాడు ఒక క్రికెటర్ అవుదాం అనుకుంటాడు. వాడు క్రికెట్ అంటే ఇష్టం, వాళ్ళ లైఫ్ డిజైన్ ప్రకారం వాడికి క్రికెట్ అంటే ఇష్టం. ఏమి వాడు క్రికెట్ అవుదాం అనుకుంటాడు. వాడిని క్రికెటర్ అవ్వనిస్తారా? ఓయ్, క్రికెట్ ఆడితే నీకేమొస్తుందో, పోయి ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అవ్వు అని వీళ్ళ ప్రకారం తీసుకెళ్తారు కదా. స్వతంత్రం ఉందా? లేదు కదా కదా. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనస్సు నుంచి వచ్చాయి. ఓకే, మనస్సు నుంచి వచ్చాయి. మనసు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇతరుల స్వేచ్ఛను మనం ఎప్పుడు అపహరిస్తూనే ఉన్నాం. ఎక్కడ స్వతంత్రంగా ఉన్నాం? వాడి జీవితం వాడు డిజైన్ చేసుకున్న ప్రకారం లేదు. మధ్యలో ఎవరికి వాళ్ళు అడ్డుపడుతూనే ఉంటారు. వాడి జీవితం వాడి డిజైన్ ప్రకారము వాడు ఏదో క్రికెటర్ అవుదామని పుట్టింటాడు, పైన ప్లాన్ వేసుకొని వచ్చింటాడు. పుట్టేటప్పుడు వాడు క్రికెటర్ అవుదామని జన్మ తీసుకుని ఉంటాడు. కానీ ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఈ సమాజం ఏం చేస్తుంది, వాడిని క్రికెటర్ అవ్వనియరు. అంత మూస ధోరణిలో. అయితే ఇంజనీర్ అవ్వాలి, లేకుంటే డాక్టర్ అవ్వాలి. డబ్బు సంపాదించేవి ఏవి ఉన్నాయో ఈ సమాజానికి ఏం కావాలి? డబ్బు కావాలి. సో వాడి ఆనందం దాంట్లో ఉంది. వాడి లైఫ్ డిజైన్ ప్రకారం వాడి ఆనందం దాంట్లో ఉంది. కానీ వాడిని కానిస్తారు అట్లా? కానియరు. స్వతంత్రం ఉందా అక్కడ కదా. సో అట్లాగే మనము మన లైఫ్ డిజైన్ ప్రకారం మనం జీవించాము. సమాజం ఏం కోరుకుంటుందో అది దానిలాగా జీవిస్తాం మనం. మనకు కూడా మన స్వతంత్ర భావాలు మనకు ఉన్నాయని కూడా మనం గుర్తించాం. సమాజం ఎలా అవుతుందో అలా పోతాం. వాడు 4 బిల్డింగ్లు కడితే మనము 5 బిల్డింగ్లు కట్టాలి. అదే గొప్ప. ఓకే, లేకపోతే వాడు సమాజంలో వాడు హీనంగా చూడబడతాడు. డబ్బు లేకుంటే హీనంగా చూడబడతాడు వాడు. డబ్బుకే వాల్యూ, వాడి అభిరుచికి వాల్యూ లేదు. సో సమాజం ఎలా నడుస్తుందో గుడ్డిగా అందరు అలా నడవాలి, గొర్రె మందల్లాగా. నీకు స్వతంత్రం ఎక్కడుంది? నీ జీవితం అంతా సమాజాన్ని బట్టి నడుస్తుంది. నీ సొంత ప్లాన్ ఎక్కడుంది? అలానే అలా అణచివేయబట్టే ఇన్ని అరాచకాలు, స్వార్థము, ఇన్ని రకాల స్వార్థాలు, అరాచకాలు, మారణ హోమాలు. అన్నింటికి కారణం ఏంటంటే మన సొంత ప్రణాళిక ప్రకారం మనం జీవించకుండా మనసుని వింటున్నాం. మనసు ఎక్కడి నుంచి వచ్చింది? మనసుకు బానిసలమైనమ్మా. అర్థమైందా? మనసు ఏం చెప్తుంది? సమాజం ఎలా ఉండాలి? మనసు ఎక్కడి నుంచి ఏర్పడింది? సమాజం అభిప్రాయాల నుంచి ఏర్పడింది, నమ్మక వ్యవస్థ నుంచి ఏర్పడింది. అందరూ ఇలా ఉండాలి, ఇది ఇలా బతికితేనే బతుకు అని అందరూ వాళ్ళు ఏం నమ్ముతున్నారో అది నీకు వాళ్ళ ద్వారా ఆ నమ్మకాలు నీకు చొప్పించబడి నీ నమ్మక వ్యవస్థ కూడా అలాగే ఉంది. బాగా డబ్బు సంపాదించి 10 బిల్డింగ్లు కడితేనే బతుకు. తృప్తిగా బతికితే బతుకు కాదు. తృప్తిగా బతికి వాడి ప్యాషన్ ఏదో వాడు ఫాలో అయితే, వాడి లైఫ్ డిజైన్ ప్రకారం వాడు వెళ్తే అది బతుకు కాదు అంటారు. చిన్న చూపు చూస్తారు. నీకేం తెలుసు లైఫ్ అంటారు కదా. జీవితం అంటే ఇట్లా ఉండాలి అని వాళ్ళకి అన్ని తెలిసినట్టు చెప్తారు. వాళ్ళు బానిసలే. ఇలా అందరిలో ఒక అసంతృప్త సమాజం ఉంది. అసంతృప్త సమాజం ఉంది, బానిస సమాజమే ఉంది. మనమంతా కలిసి కంబైన్డ్ గా
బానిస సమాజాన్ని ఏర్పరచుకున్నాం కానీ స్వతంత్రం ఎక్కడై ఉన్నాం మనం? మళ్ళీ నేను ఇక్కడ చెప్తున్న స్వతంత్రము వేరు, విచ్చలవిడితనం వేరు. స్వతంత్రం ఉంది కదా అని విచ్చలవిడిగా ఉండడం కాదు. ఓకే, స్వతంత్రం వేరు, విచ్చలవిడితనం వేరు. మళ్ళీ స్వతంత్రాన్ని విచ్చలవిడితనాన్ని స్వతంత్రంగా అనుకునే అపార్థం చేస్తుంటే అది రాంగ్ మళ్ళీ. ఓకే, నాకు స్వతంత్రం ఉంది కదా నిన్ను ఏమైనా చేస్తా అంటే అది స్వతంత్రం కాదు. అర్థమైందా? కట్టుబడడం అని కాదు, అది అది నీ అంగీకారంతో నీకు సమాజంలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అనేది అది వేరే విషయం. ఓకే, అది ఇతరులకు ఎలాంటి హాని జరగకుండా నీ వల్ల బ్రతకడం. ఓకే, సో విచలివిడితనాన్ని స్వతంత్రం అనుకోవద్దు. స్వతంత్రం అంటే నీవు పుట్టే ముందు ప్రతి ఒక్కళ్ళు ఒక లైఫ్ డిజైన్ తీసుకొని వస్తారు. ఓకే, ఆ లైఫ్ డిజైన్ ప్రకారమే నీ అభిరుచులు ఉంటాయి, నీకు లోపల అనిపిస్తూ ఉంటుంది. ఓకే, దాన్ని ఆ విధంగా నువ్వు నీ లైఫ్ డిజైన్ ని నువ్వు జీవించడమే నీ స్వతంత్రం. కానీ పక్క వాళ్ళని చూసి నువ్వు వాళ్ళకి అవి ఉన్నాయి కదా నాకు కావాలి, అలా జీవిస్తేనే కరెక్టు అనుకొని అలా జీవించినప్పుడు నువ్వు నీ తంత్రంలో లేవు. పరతంత్రాన్ని నీ తంత్రం అనుకుంటున్నావు, నీ స్వతంత్రం కాదు. నీ రూల్ ప్రకారం నువ్వు లేవు, నీ ప్లాన్ ప్రకారం నువ్వు లేవు, నీ డిజైన్ ప్రకారం నువ్వు లేవు. వేరే వాళ్ళ తంత్రాన్ని నీ తంత్రం అనుకుంటున్నావు. ఓకే, సో స్వతంత్రం అంటే మన లైఫ్ డిజైన్ ని తెలుసుకొని దాని ప్రకారం జీవించడమే స్వతంత్రం. అర్థమైందా? నీకు దేంట్లో తృప్తి లభిస్తుందో అది స్వతంత్రం. అంటే నీ ఆత్మ యొక్క తంత్రం. నువ్వు స్వతంత్రం అంటే నా మనసు డిజైన్ చేస్తుంది ఇక్కడ. ఓకే, నువ్వెవరు? నువ్వంటే ఆత్మ కదా, నువ్వంటే శరీరం కాదు, నువ్వంటే మనస్సు కాదు, నువ్వంటే బుద్ధి కాదు. నువ్వెవరు? ఆత్మ. ఆత్మ పుట్టే ముందు ఏ డిజైన్ చేసుకుని వచ్చిందో, ఓకే, ఆ తంత్రం ప్రకారం జీవించడం స్వతంత్రం. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పుట్టే ముందు ఒక డిజైన్ తీసుకొని వస్తాము. నేను ఇలా బ్రతకాలి, ఇలాంటి ఇవి సాధించాలి అని మనము పుట్టే ముందు ఒక ప్రణాళిక వేసుకొని వస్తాం, ఒక ప్లాన్ చేసుకొని వస్తాం. ఓకే, ఆ ప్రణాళిక ప్రకారం జీవించాలి, అది సాధించాలి అనుకొని వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు మనసు మొదలవుతుంది. సమాజం నుంచి వచ్చిన అభిప్రాయాలే మనస్సుగా ఏర్పడుతుంది. ఓకే, ఆ మనసు ద్వారా ఏమవుతుంది? మనం వచ్చిన ప్లాన్ ఒకటి, కానీ ఇక్కడ మనం వేరే వాటి డైవర్ట్ అయిపోతాం, సమాజం ప్రకారం జీవిస్తాం. సమాజంలో ఏముంది? ఇప్పుడు అందరూ ఇంజనీర్లకు, డబ్బున్న వాళ్ళకు వాల్యూ, డబ్బు వెంట పడతాం. ఒక మంచి గుణవంతుడిగా జీవించాలని వస్తావు నువ్వు. ఓకే, హరిశ్చంద్రుడిలాగా, శ్రీరామచంద్రుడిలాగా జీవించాలని వస్తావు. కానీ ఇక్కడ సమాజంలో ఏమి వాల్యూస్ ఉన్నాయి? రాముడికి, హరిశ్చంద్రుడికి వాల్యూ లేవు. ఏముంది? డబ్బు ఎవరి దగ్గర ఎక్కుంటే వాళ్ళకి వాల్యూ ఉంది. కాబట్టి ఏమంటారు? నువ్వు సత్యహరిశ్చంద్రుడు అయితే ఏమి బతకలేవు నువ్వు. నువ్వు రాముడు అయితే బతకలేవు. నువ్వు కుబేరుడుగా అని సమాజం నిన్ను ప్రోత్సహిస్తుంది. అంటే నువ్వేమైనావు? మనసుకు బానిసమైనావు. సమాజం అంటే మన మనసే సమాజం. మన మనసు ఎలా ఏర్పడింది? సమాజం నుంచి ఏర్పడింది. మనం మనస్సు కాదు, మనం ఎవరిమి? ఆత్మ. ఓకే, మన సృష్టికర్త మన పూర్ణాత్మ. ఓకే, మన తల్లిదండ్రులు,
మన పూర్ణాత్మ, మనల్ని పుట్టించింది మన పూర్ణాత్మ. మనకి ఈ శరీరాన్ని మన భౌతిక తల్లిదండ్రుల ద్వారా వచ్చింది, కానీ మన నిజమైన తల్లిదండ్రులు ఎవరు? మన పూర్ణాత్మ. ఓకే, మన పూర్ణాత్మ నుంచి మన ఆత్మ వెలువడి వచ్చింది ఇక్కడికి. అక్కడ మనం వచ్చేటప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం వస్తాం. ఇవి నేర్చుకోవాలి, జీవితంలో ఇలా జీవించాలి, ఒక నిజాయితీగా బ్రతకాలి, గుణవంతుడిగా, సకల గుణాభిరాముడిగా జీవించాలి అని వస్తాం. సత్య హరిశ్చంద్రుడిలాగా జీవించాలని వస్తాం. కానీ అలా జీవించనీయదు మనల్ని ఈ సమాజం. అంటే మన మనస్సు మనని అలా జీవించనీయదు. అరే వాడు చూడు, అంత సత్యం చెప్తే ఏమొస్తుందిరా నీకు, ఎవడు నీకు వాల్యూ ఇస్తున్నాడు? వాడు చూడు, వాడు అన్ని మోసాలు చేస్తాడు, నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తాడు, అన్ని కన్నింగ్ బుద్ధులే ఉన్నాయి మన దగ్గర. ఏం సంపాదించినావు? వాడు చూడు, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతాడు, కోటీశ్వరుడు అయినాడు, లగ్జరీ కార్లలో తిరుగుతాడు, 10 బిల్డింగ్లు ఉన్నాయి వానికి. సో అట్లా బతకాలా, బతకంటే అని వీళ్ళు డెఫినేషన్ ఇస్తారు. మనం ఆ డెఫినేషన్ ని యాక్సెప్ట్ చేస్తాం. అంటే మనం ఎవరిని? బానిసలం. వాడు జీవితానికి వాడు చెప్పిన అర్థాన్ని మనం స్వీకరిస్తున్నాం. మన తంత్రం వేరే. మనం ఎందుకు అనుకోవచ్చు పుట్టాము? మన తంత్రం అంటే ప్లాన్, డిజైన్. మనం ఎందుకు పుట్టాము? మనము ఇక్కడ ఒక సద్గుణాలతో జీవించడం కోసం పుట్టాం, సద్గుణాలని ప్రదర్శించడం కోసం పుట్టాం, లేకుంటే సద్గుణాలను సంపాదించుకోవడం కోసం పుట్టాం. కానీ ఇక్కడికి వచ్చి మనం ప్లాన్ ని మర్చిపోయి సమాజం ఏం చేస్తుంటే అది నలుగురితో నారాయణ అంటే వాళ్ళందరూ డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి మనం కూడా డబ్బు సంపాదించాలి. అట్లా సంపాదిస్తేనే జీవితం, అట్లా సంపాదిస్తేనే నువ్వు కరెక్ట్ గా ఉన్నావా అని అనుకుంటారు, లేకుంటే నువ్వు తేడా అనుకుంటారు. నువ్వు సన్యాసి అని ఇంకా రకరకాల. సన్యాసం అంటే గొప్ప విషయం. సన్యాసం అంటే సంసారం వదిలిపెట్టడం కాదు, నీలోని చెడు గుణాలను వదిలిపెట్టడం. నీ ప్లాన్ ప్రకారంగా నిన్ను జీవించనీయకుండా ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటిని వదిలేయడం సన్యాసం. నీ ప్లాన్ అంటే నీ ఆత్మ యొక్క ప్లాన్, నీ మనసు యొక్క ప్లాన్ కాదు. మనసు అంతా సమాజాన్ని బట్టి జీవించమంటది. ఓకే, ఆత్మ నీ డిజైన్ ప్రకారం జీవించు. నీకు ఏ అనుభవాలు కావాలో జీవితంలో ఆ అనుభవ ప్రకారం జీవించమని ఆత్మ చెప్తుంది. ఆత్మకు అనుభవాలు కావాలి, జ్ఞానం కావాలి. మనసుకు పేరు ప్రతిష్టలు కావాలి, సుఖాలు కావాలి. జ్ఞానం అవసరం లేదు. దానికి జ్ఞానం వస్తేనే అన్ని వస్తాయి, కానీ ఆ విషయం దానికి పట్టదు. ఏవైనా చేసి నువ్వు అది సంపాదించు, అంతే చాలు. సో మనమందరం నిజంగా స్వతంత్రులం అంటే మనమందరము మన మనస్సుకు బానిసలం. మన మనస్సు నుంచి మనము స్వతంత్రులం అయ్యేంత వరకు మనమంతా పరతంత్రులమే. ఓకే, సో మన మనస్సు నుంచి మనల్ని స్వతంత్రులను చేసేది ఏమిటి అంటే ఆ మార్గమే ధ్యానం. ఓకే, ధ్యానం ద్వారా ఏమవుతుంది? మనకు భారతం కరెక్ట్ గా అర్థమవుతుంది. ఓకే, భారతం అంతా దేని గురించి ఉంది? మన మనస్సు గురించి ఉంది. భారతం అంతా ఏం చెప్తుంది అంటే మీ యొక్క మనస్సు గురించి చెప్తుంది. భారతం ఏం చెప్తుంది? నీ మనసు యొక్క డిస్క్రిప్షన్. అక్కడ ఏదన్నా స్టాండ్ తేలేదు, కొంచెం ఏమన్నా ఇవ్వండి.
సో భారతంలో ఏముంది? నీ మనసును గురించిన జ్ఞానం ఉంది. నీ మనసుని ఎలా నువ్వు నీ నువ్వు అర్థం చేసుకు నీ మనసుని నుంచి నువ్వు విడవాలంటే దానికి మార్గం ఏంటి? నీ మనసుని అర్థం చేసుకోవాలి. మనం దేని నుంచి అయినా విడబడాలంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, నువ్వు దాంతో పోరాడితే కుదరదు. ఓకే, దాన్ని అర్థం చేసుకుంటే దాని నుంచి బయటపడతావు. దాని గురించిన జ్ఞానం నీకు వస్తే దాని నుంచి బయటపడతావు. ఓకే, ఆత్మకి ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం ద్వారా నువ్వు దేనికి బందీ అయినావో దాని నుంచి బయటపడవచ్చు. జ్ఞానమే జ్ఞానాన్ముక్తి అని మనకు కపిల మహర్షి ద్వారా చెప్పబడింది. ఓకే, జ్ఞానాన్ముక్తి సాంఖ్యశాస్త్రంలో జ్ఞానాన్ముక్తి అని చెప్పబడింది. అంటే జ్ఞానం ద్వారానే ముక్తి, దేని నుంచైనా. ఓకే, నువ్వు దుఃఖం నుంచి బయటపడాలన్నా, దుఃఖానికి అన్నింటికి మూలమైన మనస్సు నుంచి బయటపడాలన్నా, ఓకే, ఏం మార్గం అంటే జ్ఞానమే. దేని గురించిన జ్ఞానం? ఏదైతే నిన్ను బంధిస్తుందో దాని గురించిన జ్ఞానం వల్ల నువ్వు బయటపడతావు. నిన్ను మనసు బంధిస్తూ ఉంటే నువ్వు మనసు గురించి క్షుణ్ణంగా తెలుసుకో అంతా, అప్పుడు నువ్వు మనసు నుంచి బయటకు వస్తావు. దాన్నే వేమన అన్నమాచార్యుడు ఏం చెప్పాడు? తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. నీ మనసు గురించి దాని యొక్క డైనమిజం, దాని యొక్క మెకానిజం, దాని యొక్క నేచర్ గురించి, దాని యొక్క ప్రకృతి గురించి నీకు తెలియకపోతే, అది ఎలా పనిచేస్తుంది, అది ఎలా నిర్మితమైంది, దాని గురించి నీకు తెలియకపోతే దాని ద్వారా బంధించబడతావు. అజ్ఞానమే బంధం. తెలిసితే మోక్షము, తెలియకున్నా బంధం. నీకు మనసు గురించి తెలియకపోతే నువ్వు మనసు యొక్క మాయలో చిక్కుబడిపోతావు, మనసుకు బందీవి అయిపోతావు. నీకు మనసు గురించి అంతా తెలిస్తే నువ్వు మనసుని దాటి వెళ్తావు. మనసు యొక్క బంధాల నుంచి, మనసు యొక్క దాస్యత్వం నుంచి నువ్వు బయటపడతావు. సో మన మనసుతోనే మనము బంధించబడ్డాం. బానిసత్వం, మన మనసుకు బానిసలుగా ఉన్నాం. మనసు అనేది మనకు ఇవ్వబడిన టూల్ ఒకటి. మనసు మనకు ఆయుధం. ఈ భూమి మీద మనము నేర్చుకోవడానికి ఇవ్వబడిన భౌతిక జీవితం యొక్క పాఠాలను నేర్చుకోవడానికి ఇవ్వబడిన ఒక ఆయుధము మనస్సు. కానీ ఆ మనసే మనల్ని పాలిస్తుంది. ఓకే, సైనికుడు చెప్పినట్టు ఆయుధం వినాలా, ఆయుధం చెప్పినట్టు సైనికుడిని వినాలా? ఎవరు ఆయుధం వినాలి కదా. ఆయుధం చెప్పినట్టు సైనికుడు నువ్వు వింటే అదేమైనట్టు? అది ఎగ్జాంపుల్ మేడం, దానికి చలనం లేదు అంటే దాని ఆ చలనాన్ని ఇచ్చావు, కానీ అది చెప్పినట్టు నువ్వు వింటున్నావు. వస్తువులు మనం చెప్పినట్టు వినాలి, కానీ వస్తువులు చెప్పినట్టు మనం వినకూడదు. వింటే అప్పుడు మనం పరతంత్రులం. ఓకే కదా, స్వతంత్రులం కాదు. యజమాని చెప్పినట్టు పని మనిషి వినాలా, పని మనిషి చెప్పినట్టు యజమాని వినాలా? మన మనస్సు మనకు పని మనిషి, మనకు పనులు చేసి పెట్టడానికి ఇవ్వబడిన పని మనిషి. ఓకే, ఇప్పుడు పని మనిషి మన మీద అజమాయిష్ చేస్తుంది. యజమాని ఎవరు? ఆత్మ. ఓకే, యజమాని ఆత్మ, మనసు పని మనిషి. యజమానిని
పని మనిషేదే పాలిస్తుంది. ఇంకా అప్పుడు మనం స్వతంత్రులం ఎలా అవుతాం? పని మనిషి బానిసత్వంలో ఉన్నాం. బ్రిటిష్ వాడు మన దగ్గర వ్యాపారం చేయడానికి వచ్చాడు. ఓకే, వచ్చి మనల్ని పాలించాడు. ఎందువల్ల? మనకే రాజు అయ్యాడు. మన దేశానికి ఏమి మన దగ్గర పని చేసుకొని బతకడానికి వచ్చినోడు మన చేత పని చేపించి వాడు రాజు అయ్యాడు, మనల్ని పాలించాడు. ఎందువల్ల అయ్యాడు? డబ్బు వాని దగ్గర ఉంది కాదు, మన దగ్గర అజ్ఞానం ఉంది. వాని దగ్గర డబ్బు ఉండి కాదు, మన గురించి మనకు తెలియకపోవడం అనే అజ్ఞానం ఉంది. మన గురించి మనకు తెలియకపోవడం అనే అజ్ఞానం వల్ల వాడు ఏం చూపిస్తే అది గొప్ప అనుకున్నాం, మనము వానికి బానిస అయిపోయినాం. అర్థమైందా? వాడు ఫస్ట్ తక్కువ టై చూసి మనం బానిసలం అయిపోయినాం. అర్థమైందా? వాని బూట్లు, వాని తక్కువ టై చూసి మనం బానిసలం అయ్యాం. మన దగ్గర పంచాలు ఉండింది. ఆ తక్కువ టైలో ఏం గొప్పతనం ఉంది? నువ్వు పంచ కట్టుకుంటే ఏం తక్కువ ఉంది? మన అజ్ఞానం. అది డ్రెస్సే, ఇది డ్రెస్సే. తక్కువతనం ఉంది దీంట్లో. నీ స్వంత సంప్రదాయాన్ని నువ్వు తెలుసుకోలేక, దాని గొప్పతనాన్ని తెలుసుకోలేక, అరే వాడంటే టైట్ గా కట్టుకోవాలి, వాడు కోట వేసుకోవాలి, ఎందుకంటే వాడు చలి ప్రదేశం. వాడు షూస్ టై వేసుకోవాలి, వాడు టై కట్టుకోవాలి, వానికి మళ్ళీ దాని మీద ఒక కోట వేసుకోవాలి, వాడికి చలి ప్రదేశం అది. కాబట్టి వాడు చలి నుంచి కాపాడుకోవడానికి అట్లా డ్రెస్సింగ్ చేస్తున్నాడు. నీకేమొచ్చింది ఇక్కడ? ఇది ఇక్కడ చలి ప్రదేశమా ఇది? నీకేమొచ్చింది? అంత టైట్ ఉడకబెడుతుంటే కూడా టై కట్టుకునింటారు. ఎంత మూర్ఖత్వం! డ్రెస్సింగ్ అనేది ఎందుకుంది? నీ శరీరాన్ని కాపాడుకోవడం కోసం డ్రెస్సింగ్ అనేది వచ్చింది కదా. చలి నుండి, వేడి నుంచి నిన్ను కాపాడుకోవడానికి డ్రెస్సింగ్ వచ్చింది కదా. ఆ డ్రెస్సింగ్ ఒక గొప్ప గౌరవం అని ఒక ఇది. ఆ తక్కువ లేకుంటే నిన్ను ఇంటర్వ్యూలకు రానియరు. ఎంత మూర్ఖత్వం! డ్రెస్సింగ్ లో ఏముంది? అది గొప్పతనం అయిపోయింది. అంత బానిసత్వం, మన మైండ్ అంత బానిసత్వంలో ఉంది. వాని గొప్పతనం కాదు, మన మైండ్ బానిసత్వంలో, మనము అజ్ఞానంలో ఉండడం వల్ల వాడు మనల్ని రూల్ చేయగలడు. అదే మైండ్ మాయ అంటే. నువ్వు కొత్తదనం వస్తే ఆస్వాదించవచ్చు, కానీ అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేది నువ్వు నీ విచక్షణను ఉపయోగించాలి. ఎంతవరకు అవసరం? వాడికి తక్కువ టై వేయడం అవసరం ఆ దేశంలో? వాని వెదర్ అలాంటిది, వాడి క్లైమేట్ కండిషన్స్ అలాంటివి. వాడు కోట్ వేసుకుంటాడు. నీకేమి ఇక్కడ ఉడకబెడుతుంటే కూడా ఎండాకాలం కూడా తక్కువ టై వేసుకోవడం? అంటే అంత బానిసలమై ఉన్నాము, అంత ఎరుక లేకుండా బతుకుతున్నాం మనం. వాడు మనల్ని రూల్ చేయడం, అదే బానిసత్వం అంటున్నా. వాడు వేసినాడు కాబట్టి నేను ఇంతసేపు ఏం చెప్తున్నా? స్వతంత్రం అంటే నీ ప్లాన్ ప్రకారం నువ్వు బతకాలి, కానీ వాడు చేస్తున్నాడు కాబట్టి వాడు 100 బిల్డింగ్లు కట్టినాడు కాబట్టి నేను 100 బిల్డింగ్లు కట్టాలి, వాడు 100 కార్లు కొన్నాడు కాబట్టి నేను 100 కార్లు కొనాలి, అదే జీవితం అనుకోకూడదు నువ్వు. అరే వాడు పుట్టింది డబ్బు సంపాదించనికేనేమో, వాడి ఇష్టం, వాడి లైఫ్, వాడు డబ్బు సంపాదించనికే పుట్టిండు. కానీ డబ్బు సంపాదించడం ఒకటే జీవిత పరమార్థం కాదు కదా. అందులో ఒక మనిషికి 4 పురుషార్థాలు ఉన్నాయి: ధర్మము, అర్థము, కామము, మోక్షము అని. అందులో అర్థము అనేది డబ్బు. ఓకే, అందులో ఒకటి మాత్రమే డబ్బు. 4 పురుషార్థాల్లో ఒక పురుషార్థమే డబ్బు. ఒక పురుషార్థం అంటే డబ్బు, పేరు, ప్రతిష్టలు, ఇవన్నీ అర్థం కిందికి వస్తాయి. కామం అంటే కోరికలు ఒక పురుషార్థము. కీర్తి, ప్రతిష్టలు, డబ్బు, ఇదంతా ఒక పురుషార్థం. ఓకే,
ధర్మము ఇంకొక పురుషార్థం. పురుషార్థం అంటే మనిషి యొక్క జీవితంలో సంపాదించుకోవాల్సిన విషయాలు. ఓకే, మోక్షం ఇంకొక పురుషార్థం. మనము మోక్షం అంటే స్వతంత్రులం కావడం. పరతంత్రులుగా ఉంటే మనం బానిసత్వంలో ఉంటాం. మోక్షం సంపాదించుకోవాలా అంటే స్వతంత్రులం కావాలన్న ఆలోచన ఎవరికి లేదు. అది ఒక ఆస్పెక్ట్. మోక్షాన్ని ఎవరైనా ఆలోచిస్తున్నారా ఇప్పుడు? ఎవరు ఆలోచిస్తలేరు. అసలు జీవితంలో అది పార్ట్ కాదు, పక్కకు పెట్టేశారు. మనకెందుకు స్వతంత్రం? మనం బానిసలుగా బతకడమే కరెక్ట్ కదా. సమాజం ఎట్లా చెప్తే అట్లా బతకడాలే, మన మనసు ఎట్లా తీసుకపోతే అట్లా బతకాలి. మనమందరము స్వతంత్రులమని అనుకుంటున్నాం కానీ మనమంతా పరతంత్రులమే, ఇంకా పరతంత్రులమే. భౌగోళికంగా మనము దేశ సరిహద్దులు గీసుకొని స్వతంత్రులమైనాం అనుకుంటున్నాం కానీ మనం ఇంకా పరతంత్రులమే. ప్రపంచమంతా పరతంత్రులుగానే ఉంది, మనం ఒకటే కాదు. ఓకే, పక్కనోడిని చూసి మనం బతుకుతున్నాం కానీ మనల్ని మనం బతుకుతలేము. ఓకే, పక్కనోడు ఏం చేస్తున్నాడో అది చేయాలనుకుంటాం. పక్కనోడు చెప్పిన డెఫినేషనే మన డెఫినేషన్. ఓకే, వాడు ఏమి అంటే అది. ఓకే, అది పరతంత్రం. అజ్ఞానం. పరతంత్రం ఎందుకు ఉంది? అజ్ఞానం వల్ల ఉంది. నీ గురించి నీకు తెలియకపోవడం వల్ల ఉంది. ఓకే, అర్థమవుతుందా? వాళ్ళు ప్యాంటు చింపుకుంటే మనం ప్యాంటు చింపుకుంటాం. వాడు ప్యాంటు చింపుకుంటే మనం ప్యాంటు చింపుకుంటాం. ఫ్యాషన్ కదా, టాన్ జీన్స్ అని కదా. అంటే నీకంటూ ఒక టేస్ట్ లేదు, నీకంటూ ఒక డిజైన్ లేదు. వాడు ఏం చేస్తే నువ్వు అది చేయాలి. ఓకే, అంటే భారతదేశము బానిసత్వంలోకి వచ్చింది బ్రిటిష్ వాళ్ళ గొప్పతనం వల్ల కాదు, మనలో ఉన్న బానిసతత్వం వల్ల. ఓకే, అర్థమైందా? అలాగే మొత్తం మానవ జాతి అంతా బానిసత్వంలో ఉంది, మనస్సు యొక్క మాయలో ఉంది. మనసు యొక్క మాయలో ఉంది, మనసు యొక్క బానిసత్వంలో ఉంది. మనం స్వతంత్రులం కావాలంటే దానికి మార్గం ఏమిటంటే ధ్యానం చేసి మనము భారతాన్ని డీకోడ్ చేసి, భారతం అంటే మన మనస్సు యొక్క చరిత్ర, మన మనస్సు యొక్క డిస్క్రిప్షన్, మనస్సు యొక్క వివరణ. అందుకే ఈ భారతాన్ని మనం చెప్పుకుంటున్నాం. వ్యాసుడు అందుకే భారతాన్ని రాశాడు. నీ మనస్సు గురించి నీకు చెప్పడం కోసమే వ్యాసుడు భారతం చెప్పాడు. అది ఏదో అప్పుడు జరిగిన కథను మనకు చెప్పడం కోసం కాదు. ఇది భారతం అనేది ప్రతి మనిషి యొక్క కథ, ప్రతి మనిషి యొక్క మనసు కథ, మనసులోని అన్ని తత్వాల యొక్క కథ, మనస్తత్వం యొక్క కథ. మనస్తత్వం తెలుసుకున్నప్పుడు మనసుని దాటి వెళ్తాం, అప్పుడు మనం స్వతంత్రులం అవుతాం. అంతవరకు మానవ జాతి అంతా బానిసత్వంలోనే ఉంది, స్వతంత్రంలో లేదు. ఓకే, ఇప్పుడు చెప్పండి, భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా? ఏ దేశానికి స్వతంత్రం లేదు. ఓకే, గురజాడ అప్పారావు చెప్పాడు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో. దేశం అంటే మట్టి అయితే మనకు స్వతంత్రం వచ్చినట్టే. ఓకే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనుషులకు స్వతంత్రం వచ్చినప్పుడే దేశానికి స్వతంత్రం వచ్చినట్టు. ఈ దేశంలో మనుషులందరికీ స్వతంత్రం వచ్చినప్పుడే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. అంతేగాని భౌతిక పరంగా బౌండరీస్ వల్ల మాత్రమే వచ్చింది అనుకుంటే అది కాదు, ఇది అంతరార్థం. ఓకే, మనము
ఒకరి పాలనలోంచి ఒకరి బానిసత్వంలోంచి ఇంకొకరి బానిసత్వంలోకి వచ్చినాం కానీ స్వతంత్రులం కాలేదు. అర్థమైందా? అప్పుడు వాని బానిసత్వంలో ఉన్నాము, ఇప్పుడు మన వాళ్ళ బానిసత్వంలో మనం ఉన్నాం. అంతే కదా? ఇప్పుడు మన రాజకీయ నాయకులు అందరూ మూర్ఖులు, చాదస్తులు, అజ్ఞానుల చేత పాలించబడుతున్నాం మనం. అర్థమైందా? ఎవరు పాలిస్తున్నారు మనల్ని? అంత మూర్ఖులు, అజ్ఞానులు, అహంకారులు పాలిస్తున్నారు మనల్ని. రాముడు పాలిస్తున్నాడా? మనం బ్రిటిష్ వాళ్ళ బానిసత్వంలోంచి మన వాళ్ళ బానిసత్వంలోకి వచ్చాం మనం. అంతే. మనకు తెలియదు మనం ఓటు ఎందుకు వేస్తున్నామో కూడా తెలియదు. కాదు, వాళ్ళ సొత్తు అనుకుంటున్నాం మనం. రాజ్యాంగం అంటే తెలియదు, ప్రజాస్వామ్యం అంటే తెలియదు. ఏమి ఇంకా మనం ప్రజాస్వామ్యంలో ఉండి కూడా ఇంకా రాజరికంలో ఉన్నట్టే భావిస్తున్నాం. వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంత మూర్ఖులైనా వాళ్ళ పాలనే మనం వాళ్ళనే అనుకుంటాం. ఏమి డబ్బు వల్లనన్నా కానీ మన స్వార్థం వల్లనన్నా కానీ. వాడు డబ్బు వేస్తే ఒక బీరు, ఆడవాళ్ళకి ముక్కు పుడకలు, చీరలు, మగాళ్ళకి బీర్లు. అది కూడా బానిసత్వమే. అది కూడా బానిసత్వం. అజ్ఞాన బానిసత్వంలో ఉన్నాం. అజ్ఞానం ఉన్నాం. కేసీఆర్ ఏమి వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తున్నాడా? అదే కదా, అదే. ఇప్పుడు కేసీఆర్ నిన్ను మాయ చేస్తాడంటే ఎవరి వల్ల? నువ్వు అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి ఆయన మాయ చేస్తాడు. నీకు ప్రజాస్వామ్యం అంటే ఏమో తెలియదు కాబట్టి నిన్ను ఆయన ఇచ్చా అని అనుకుంటున్నావు. ఆయన ఇచ్చానా? రాజకీయం అంటే ఏంటి? రాజకీయం అంటే ఉద్యోగం కాదు అది. వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. ఏమి మా భవిష్యత్తు అంటుంటారు. ఆయన భవిష్యత్తు ఏంటది? అదేమన్నా ఉద్యోగమా? డబ్బు సంపాదించే ఉద్యోగమా? మనకు తెలియదు, వాళ్ళకు తెలియదు. వాడు అనేవాడికి వానికి తెలియదు, నువ్వు వినేవానికి నీకు తెలియదు. రాజకీయం అంటే సేవ. నిన్ను అడుక్కోవాలా, మాకు సేవ చేయి బాబు అని. ఏమి వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇట్లా ఓట్లు అడగడానికి మాకు ఒక అవకాశం ఇచ్చి మా భవిష్యత్తు అంటే నీ భవిష్యత్తు గురించి అందరిని నేను దోచుకుంటా అని చెప్తున్నాడు వాడు. వాళ్ళ భవిష్యత్తు కోసం అది కాదు. సేవ చేయడం కోసం రాజకీయంలోకి రావాలి. భవిష్యత్తు కోసం నువ్వు ఏం చేసుకోవాలి? ఏదో ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలి. అది నీకు భవిష్యత్తు కోసం. రాజకీయ భవిష్యత్తు అంటుంటారు. ఈయన రాజకీయ భవిష్యత్తు అయిపోయా, ఈయన రాజకీయ భవిష్యత్తు బాగుంటది అంటే ఏం భవిష్యత్తు అది? అదేమన్నా కెరియరా? ఎవరైతే త్యాగ గుణంతో ఉన్నారో వాళ్ళు రాజకీయంలోకి రావాలి, వాళ్ళు పాలనలోకి రావాలి. ఎవరు సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళు రావాలి. ఒక రాముడు లాగా. రాముడు ఎలా ఉన్నాడు? తనకి ఇష్టమైన భార్యను కూడా తన ఆదర్శంగా ఉండడం కోసం పక్కన పెట్టాడా లేదా? తనకి ఇష్టమైనవి ఎన్నో వదులుకున్నాడు ఆయన. రాజు అంటే ఎలా ఉండాలో చూపించడం కోసం. అంతేగాని ఆయన బతకడం కోసం రాజ్యాన్ని ఉపయోగించుకోలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ వాళ్ళు బతకడం కోసం వాళ్ళు చెప్తున్నారు మా భవిష్యత్తు కోసం అని. రాజకీయ భవిష్యత్తు, కెరియర్ అనుకుంటున్నారు. కెరియర్ కాదు కదా. అంటే ఇదంతా ఎవరు? మన అజ్ఞానం వల్లనే. ప్రజాస్వామ్యం అంటే మనం పాలించుకోవాల్సింది. మనం అజ్ఞానులం అయితే మనం అజ్ఞానులనే అనుకుంటాం కదా.
మనల్ని పాలించేది అజ్ఞానమే. ప్రజలు జ్ఞానులైతే పాలకులు జ్ఞానులు అవుతారు. ప్రజలు అమ్ముడు పోతే వాడు దేశాన్ని అమ్ముతాడు, అప్పులు చేస్తాడు, నీకు చాక్లెట్ల లాగా, బిస్కెట్ల లాగా, కుక్క బిస్కెట్ల లాగా వేస్తుంటాడు. ఆ రాయితీలని, ఈ రాయితీలని, రైతు బంధువులని, బంధులని ఎవరి నుంచి చేస్తాడు? అవన్నీ అప్పులు చేస్తారు. అవన్నీ ఎవరు కట్టాలి? మళ్ళీ మనమే కట్టాలి. నిన్ను ఒక బీర్ బాటిల్కి కొంటాడు, నీ వాల్యూ బీర్ బాటిలా? 5 సంవత్సరాలు నిన్ను పాలించనీకే నువ్వు ఒక బీర్ బాటిల్. అంత అజ్ఞానంలో, అంత మూర్ఖత్వంలో. ఇదంతా ఏంటి? మనసుకు బానిస. వాడు తాగడానికి బానిస అయ్యాడు. తాగుడు అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? నీ మానసిక స్థితి నుంచి వచ్చింది కదా. సో అంతా నువ్వు, మనుషులందరూ, మానవ జాతి అంతా మనస్సు యొక్క బానిసత్వంలో ఉన్నారు. స్వతంత్రులు ఎవరు లేరు. ఎవరు స్వతంత్రులు అంటే ఒక బుద్ధుడు, ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక మహమ్మద్, ఒక జీసస్, ఒక సత్యహరిశ్చంద్రుడు. సత్యహరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు ఆయన పరీక్షించారు, ఎంత స్వతంత్రుడుగా ఉన్నాడో చూద్దామని. అందరూ ఎన్లైటెండ్ మాస్టర్స్ అందరూ స్వతంత్రులే. ఎన్లైటెండ్ మాస్టర్స్ కాకుండా, యోగులు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు స్వతంత్రులు కాదు. అందరూ పరతంత్రులే, బానిసలే. ఒక్క అబద్ధం చెప్పు చాలు నువ్వు అంటే కూడా నీ రాజ్యం నీకు వస్తుంది, నీ భార్య నీకు వస్తుంది, నీ కొడుకు నీకు వస్తాడు అంటే కూడా ఆయన, నా లైఫ్ డిజైన్ ఏంటి, సత్యహరిశ్చంద్రుడు లైఫ్ డిజైన్ ఏంటి, ఆయన లైఫ్ డిజైన్ ఏంటి, ఆయన పుట్టుకున్నప్పుడు ఆయన ప్రణాళిక ఏంటి, నేను ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా సరే జీవితంలో నేను అబద్ధం ఆడను అని ఛాలెంజ్ తీసుకున్నాడు. ఓకే, ఆ ఛాలెంజ్ కట్టుబడ్డాడు. ఎన్ని పరీక్షలు పెట్టినా సరే ఆ పరీక్షలో భాగంగా తన రాజ్యాన్ని తీసుకున్నారు. ఆ రాజ్యం తీసుకున్న తర్వాత అది దానికి కూడా సరిపోకపోతే తన భార్యని పని మనిషిగా చేసిండు. అది ఆ పని తనని స్వయంగా, తన చక్రవర్తి తనని కూడా పని మనిషి లాగా, కాటి కాపరి లాగా పని పెట్టిండ్రు. ఓకే, అదంతా తనకు ఆడిన మాట తప్పను అన్నందుకే. అదొక ఛాలెంజ్ కోసం. కొడుకు చచ్చిపోయిండు. కొడుకు చచ్చిపోతే భార్య శవాన్ని తీసుకొచ్చింది. తనే కాటి కాపరి. తనే ఆ కొడుకుని దహనం చేయడానికి ట్యాక్స్ అడగాలి. అప్పుడు మామూలు మనిషికే అంత అవమానకరం. కానీ ఈయన చక్రవర్తి, అలాంటి వాడికి తన కొడుకుని కాల్చడానికే తనే ట్యాక్స్ తీసుకోవాలి. ఎంత ఘోర పరిస్థితి అది. అయినా అబద్ధము, ఆడిన మాట తప్పను అని. అబద్ధం అంటే ఇచ్చిన మాట తప్పను అని, అబద్ధం అని కాదు. ఏదైతే మాట ఇచ్చానో మాటకు కట్టుబడి ఉంటారా, అబద్ధం అని కాదు. కానీ తను ఇచ్చిన మాటకు నిలబడతా అని కదా. అది ఆయన స్వతంత్రంలో ఉన్నాడు. మనసు మాయ చేస్తుంది. నువ్వు ఒక్క అబద్ధం ఆలు చాలు, నేను అనలేదు అను చాలు, నీకు నీ రాజ్యం నీకు వస్తుంది, నీ మళ్ళా వైభవం అంతా నీకు వస్తుంది అంటే కూడా వాటన్నింటికన్నా నేను నా జీవితంలో నేను తీసుకున్న ఛాలెంజ్ ఏంటి, ఆడిన మాట తప్పకూడదు అని. సో ఆ ఛాలెంజ్కే నిలబడతా. ఏమన్నా కానీ జీవితంలో స్వయంగా నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఎన్ని అవమానాలు వచ్చినా సరే, స్వయంగా నేనే పోయినా సరే, నేను మాత్రం ఆడిన మాటని తప్పను అని నిలబడ్డా. అది స్వాతంత్రం. అవి భారతదేశం ఇచ్చిన వాల్యూస్. కానీ మనమంతా పరతంత్రం. ఇప్పుడు ఇచ్చిన ఎవరి వాల్యూస్ తో జీవిస్తున్నాం? భారతీయులం అని చెప్పుకుంటున్నాం, కానీ మనమంతా బ్రిటిష్ ఈయులం. వాళ్ళు ఇచ్చిన సంస్కృతికి మనము జీవిస్తున్నాం. భారతీయులం అని ఎవరు అని చెప్పుకోవాలంటే గర్వంగా యోగులకు మాత్రమే అర్హత ఉంది భారతీయులు అని చెప్పుకునే అర్హత. అర్థమైందా? భారతీయ సంస్కృతి విలువలకు ఇచ్చింది పెద్దపీట. అది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కి ఇచ్చింది.
ఏది పశ్చిమ దేశాలు. ఓకే, అంటే ఇది వాళ్ళు సపరేట్ చేయడం కాదు, అదొక రకం ఇదొక రకం, అది మానవ జాతి ఇదొక, నేను అర్థం చేయడానికి చెప్తున్నాను. అది భౌతికవాదము, ఇది ఆధ్యాత్మికవాదం. భౌతికవాదంకి బానిసలమైనమ్మ. భౌతికవాదం ఏం చెప్తుంది, నువ్వు ఏమన్నా చేయి బతుకు అంటుంది. ఓకే, నువ్వు 10 మందిని చంపైనా సరే, 10 మందిని తొక్కైనా నువ్వు పైనకి రా, నువ్వు సుఖంగా ఉండు అంటుంది. భారతదేశము ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే 10 మంది కోసం నువ్వు బతుకు, నువ్వు పోయినా పర్వాలేదు కానీ 10 మందిని బతికించు అంటది. అర్థమైందా? కానీ మనం వాళ్ళ వాల్యూస్ ని మన వాల్యూస్ గా చేసుకున్నాం కాబట్టి మనం అంతా ఎవరిమి భారతీయులం కాదు, బ్రిటిషీయులం. అర్థమైందా? వాళ్ళ ఫిలాసఫీని మన ఫిలాసఫీగా చేసుకున్నప్పుడు మనం భారతీయులం ఎలా అవుతాం? భారతీయ ఫిలాసఫీ ఏంది? మన జెండా చూసారా? 3 రంగులు ఉంటాయి. కాషాయ రంగం పైన ఉంటుంది, రంగు పైన ఉంటుంది, దాని మధ్యలో తెలుపు ఉంటుంది, కింద గ్రీన్ ఉంటుంది. కాషాయ రంగు అంటే త్యాగానికి గుర్తు. ఓకే, మధ్యలో రంగు తెలుపు అంటే శాంతి. నువ్వు ఎలాంటి పరిస్థితిలో కూడా శాంతిని నీ జీవితంలో కోల్పోకూడదు. అర్థమైందా? సత్యహరిశ్చంద్రుడు అన్ని పరీక్షలు వస్తే కూడా ఆయన నిలబడ్డాడు. ఎందుకు? అంత శాంతి ఆయన లోపల ఉంది కాబట్టి. అసహనం ఉంటే ఆయన నిలబడుతుండేనా? అర్థమైందా? గ్రీన్ కలర్, ఆకుపచ్చ రంగు దేనికి ప్రతీక? సేవకు ప్రతీక. సొంత లాభం కొంత మానుకు పక్కవాడికి తోడ్పడబోయి, పొరుగువాడికి తోడ్పడబోయి అన్నాడు కదా, అది సేవ అంటే. అర్థమైందా? నీ లాభం కోసం పొరుగువాడిని తొక్కే అనేది కాదు, అది అక్కడి నుంచి వచ్చింది, వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చింది ఆ భావన. వాళ్ళు దేనికైనా, నువ్వు మనిషి బతకడం కోసం ఎన్ని జంతువులనైనా తింటారు, ఏమైనా తింటారు. వాడు ఉన్నాడు కదా చైనా వాడు బతకడం కోసం వాడు ఏమైనా తింటాడు. పాముని తింటాడు, తేలుని తింటాడు, జర్రిని తింటాడు, కదిలే ఏ జీవిని వదిలాడు. వాడు బతకాల. ఎంతమందినైనా, ఎన్ని జీవరాశులనైనా, ఈ భూగోళాన్నంతా అయినా తినేస్తాడు వాడు. భారతదేశం అంటే అది కాదు. నువ్వు ఆహారం అయిపో, పక్కవాన్ని బతికించు. పక్కవాన్ని బతికించడం కోసం నువ్వు కావాలనుకుంటే నువ్వే ఆహారం అయిపో అని చెప్తుంది. కానీ నువ్వు బతకడం కోసం పక్క వాళ్ళని అందరిని తొక్కేసేసి అన్ని తినేసేయి అని చెప్తుంది. ఇప్పుడు అందరూ మనం ఎవరు భారతీయులం కాదు ఇక్కడ. అర్థమైందా? భారతీయత అంటే అంత మీనింగ్ ఉంది. భారతీయులం మేము, మేరా భారత్ మహాన్ హై అని చెప్పుకుంటే, భారతదేశం ఎందుకు మహాన్ హై? ఎందువల్ల మహాన్ హై అంటే భారతదేశం ఆధ్యాత్మికత వల్ల మహాన్. భారతదేశం ఆధ్యాత్మికత వల్ల మహాన్ అయింది, అంతేగాని ఇంకెందువల్ల అయింది? ఆధ్యాత్మికత లేకపోతే భారతదేశం ఎందులో మహాన్ కాదు. ఆధ్యాత్మికత వల్లనే అన్ని వచ్చాయి భారతదేశానికి. అన్నింట్లో మహానే, కానీ మనం బానిసలం అయిపోయి అన్ని పోగొట్టుకున్నాం. మనం సైన్స్ లో కూడా మహానే. మన ఋషులంతా సైంటిస్టులు. అర్థమైందా? వాళ్ళు భౌతిక సైంటిస్టులు, ఆధ్యాత్మిక సైంటిస్టులు. ప్రతి ఋషి భౌతిక సైంటిస్టు, ఆధ్యాత్మిక సైంటిస్ట్. ఆధ్యాత్మికత అర్థమైతేనే భౌతికం అర్థం అవుతుంది, ఇంకా చెప్పాలంటే, లేకపోతే అర్థం కాదు. సో
స్వతంత్రం రావాలంటే ఏం చేయాలి? భారతదేశం ఇచ్చిన టెక్నికే ఉంది. అది స్వతంత్రులు కావాలంటే మనుషులు మళ్ళీ వాళ్ళు స్వయంగా స్వతంత్రులయ్యి ఆ టెక్నిక్ ని మనకి ఇచ్చారు. భారతదేశ ఋషులు. దాని పేరే ధ్యానం. ఓకే, ధ్యానం ద్వారానే మనకు ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం ద్వారానే మనము స్వతంత్రులం అవుతాం. అంతవరకు మనము పరతంత్రులమే. ఓకే, భౌతికవాదులమే. వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చిన సాంప్రదాయంలో మనం బతుకుతున్నాం. చంపైన బతుకు అంటుంది వెస్ట్రన్ ఫిలాసఫీ. నువ్వు చచ్చైన బతికించు అంటుంది ఇండియన్ ఫిలాసఫీ. అర్థమైందా? అంటే అక్కడ వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళని కాదు, నేను వాటి తత్వాలు చెప్తున్నా. ఓకే, వెస్ట్రన్ కంట్రీస్ అంతా భౌతికవాదానికి ప్రతీక అయితే భారతదేశము ఆధ్యాత్మికవాదానికి ప్రతీక. అలా తీసుకొని చెప్తున్నా. అలా చెప్తే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ప్రపంచంలో అందరూ ఋషులు, యోగులు తప్ప అందరూ ఎవరు? వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళే. ఓకే, అర్థమైందా? ఎవరో వేళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పెరిగారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా మరి ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల వల్ల స్పిరిచువల్ రెవల్యూషన్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల. ఇప్పుడు పెరిగారు. ఇప్పుడు అందరు భారతీయులు అన్ని దేశాల్లో ఉన్నారు. భారతీయులు అంటే ఇక్కడ పుట్టి అక్కడ పోయిన వాళ్ళని కాదు నా ఉద్దేశం. ఆధ్యాత్మికంగా ఎవరెవరు ఉన్నతంగా ఎదిగారో, ఎన్లైటెండ్ అయ్యారో, ఓకే, వాళ్ళందరూ భారతీయులే. ఎవరెవరు భారతదేశంలో పుట్టినా కానీ భౌతికవాదంలో ఉన్నారో, మనసుకు బానిసలై ఉన్నారో, డబ్బు, పేరు, ప్రతిష్టలు అవి తప్పు కాదు, కానీ అవే లైఫ్. అవి ఎలాగైనా సంపాదించాలి, ఏం చేసైనా సంపాదించాలి, ధర్మమా అని పట్టించుకోకుండా అని వాదించే వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళే. అందరూ భౌతికవాదులే, అందరూ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళే, భారతీయులు కాదు. భారతదేశంలో పుట్టినా సరే, వేరే దేశంలో పుట్టినా సరే పది మంది కోసం బతికేవాడు ఎవరున్నారో, ఎన్లైటెండ్ మాస్టర్ ఎవరున్నారో, యోగి ఎవరున్నారో, అక్కడ కూడా యోగులు ఉన్నారు. గొప్ప గొప్ప స్పిరిచువల్ రెవల్యూషన్ వచ్చింది వెస్ట్రన్ కంట్రీస్ లో, అమెరికాలో అంతా అన్ని చోట్ల. పర్సెంటేజ్ తక్కువ, సో అక్కడ కూడా ఉంది. వాళ్ళందరూ భారతీయులే. భారతదేశం అంటే అది ఆధ్యాత్మికతే భారతదేశం. ఆధ్యాత్మికత నీ లోపల లేదు అంటే నువ్వు భారతీయుడు కాదు. ఓకే, ఆధ్యాత్మికత ఉంటే ఏ దేశంలో ఉన్నా, ఏ దేశంలో పుట్టినా వాడు భారతీయుడే. అది భారతదేశం అంటే. మన మ్యాప్ లో ఉన్న షేప్ భారతదేశం కాదు. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులో అని చెప్పాడు కదా గురజాడ అప్పారావు. అంటే ఎవరెవరు ఎన్లైటెండ్ మాస్టర్స్ వాళ్ళందరూ భారతీయులు. ఎవరెవరు మూర్ఖత్వంలో ఉన్నారో, అజ్ఞానంలో ఉన్నారో వాళ్ళందరూ అధర్మంలో ఉన్నారో, అధర్మ పరువులంతా వాళ్ళు భారతీయులు కాదు. సో అదే అనమాట. సో ఈ రోజుకి ఇది కాన్సెప్ట్ వచ్చింది. ఇది భారతమే, అర్థమైందా? అయితే నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను, కాకపోతే అవి
టైం అయిపోయింది. భారతంలో అది లాస్ట్ చెప్తాను. భారతంలో ఈ సిగ్నిఫికెన్స్ దాని యొక్క అది ఉంది అనమాట. జనమేజయుడు పాములందరినీ అన్నింటినీ చంపడానికి ఒక యాగం చేస్తాడు. సత్రయాగం అంటారు, సర్ప సత్రయాగం అని. ఆ పాములు అంటే ఏమి, ఆ యాగం అంటే ఏమిటి, అవన్నీ మనం చెప్పాలనుకున్నాం. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, దాని యొక్క అంతరార్థం ఏమిటి, అది చెప్పాలనుకుంది. సో మనం ఈరోజు స్వతంత్ర దినోత్సవం కాబట్టి దాని గురించే టైం సరిపోయింది. బట్ ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. మన గురించి, మనం ఉన్న పరిస్థితి ఇది ఇప్పుడు. ఓకే, మనం ఉన్న పరిస్థితి మనకు తెలిస్తేనే మనం దాని నుంచి బయటపడగలం. లేకుంటే మనం ఉన్న పరిస్థితి మనకు తెలియనప్పుడు ఆ సమయంలోనే అదే దాంట్లో తిరుగుతూ ఉంటాం. ఓకే, సో ఎవరికైనా ఇందులో డౌట్స్ ఉంటే అడగచ్చు. అన్ని దేశాల్లో ఆధ్యాత్మికత ఉన్నా ఇది ప్రధానంగా ఈ దేశంలో ఆధ్యాత్మికత యొక్క వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఇక్కడ ఋషుల వల్ల, ఇక్కడ హిమాలయాల వల్ల. ఆ హిమాలయాల్లో అంతా ఎవరు ఉంటారు? ఋషులు, యోగులు ఉంటారు. వాళ్ళందరూ భౌతికత్వాన్ని దాటి ఉన్నవాళ్ళు. భౌతికత్వాన్ని దాటితేనే భౌతికత్వం అర్థమవుతుంది. భౌతికత్వంలో ఉన్నప్పుడు మనకు భౌతికత్వం అర్థం కాదు. అర్థమైందా? మనం భౌతికత్వాన్ని దాటినప్పుడే భౌతిక జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. అంతవరకు దాంట్లోనే కొట్టుకుంటున్నప్పుడు దాంట్లో అది అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉంటాం, బానిసలుగా ఉంటాం. ఏదైనా అర్థం కావాలంటే దాని నుంచి బయటికి రావాలి, దాన్ని చూడాలి కదా. నీ గురించి నీకు అర్థం కావాలంటే నీ నుంచి నువ్వు బయటకు వచ్చి నిన్ను నువ్వు చూసుకోవాలి. అదే ధ్యానం. అర్థమైందా? నీ శరీరంలోంచి నువ్వు బయటకు వచ్చి నిన్ను నువ్వు చూసుకోవడమే ధ్యానం. అర్థమైందా? అర్థమైందా మేడం? భారతదేశం ఆధ్యాత్మికతకి పుట్టిల్లు అంటారు. సో ఇంకా ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. నాకు క్వశ్చన్స్ అయినా ఉంటే అడగండి. ఎంతో అద్భుతమైన క్లాస్ జరిగింది ఇవాళ. ఇండిపెండెన్స్ అంటే ఏంటి అన్న ఒక అంశం పైన చాలా అద్భుతమైన క్లాస్ జరిగింది. అంటే మనం దేనికి బానిసల కింద ఉంటాం, మన ఆలోచనకి బానిసలుగా ఉంటాం, అదే మన మనసుకి బానిసగా ఉంటాం. సో ఇలాంటి ఒక అంశం పైన చాలా అద్భుతంగా ఇవాళ క్లాస్ జరిగింది. సో డైలీ ఇండిపెండెన్స్ డే రోజున చెప్పాల్సిన క్లాస్ ఏంటి. సో గట్టిగా ఒకసారి మాస్టర్ కొండారెడ్డికి గట్టిగా తప్పట్లు కొట్టుకుంటాం. గ్రేట్ మాస్టర్. సో అద్భుతంగా చెప్పడం జరిగింది. సార్ మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకేనా కొండ మరి? ఓకే. ఇంకెవరు ఆన్లైన్ లో ఎవరికి డౌట్ లేనట్టుంది. బాగుంది సెషన్, అది కూడా చాలా బాగుంది.
ఎండ్ చేసేస్తాం, సెషన్ ఎండ్ చేస్తాం. వాళ్ళు రోజు మార్నింగ్ వస్తున్నారు. రోజు మార్నింగ్ 5 o'clock వచ్చి 5కి వస్తున్నారా? 6కి వస్తున్నారు. 6కి వచ్చి 7 వరకు వరకు. ఓకే మరి కొండవద్దు. ఓకే మరి బాయ్, టేక్ కేర్. సో అందరికి స్వతంత్రులైన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. కరెక్ట్. యోగులందరికీ శుభాకాంక్షలు. కావాల్సిన వాళ్ళందరికీ కూడా అందరూ స్వతంత్రులు అవ్వాలని, ధ్యానం చేసి ఆత్మజ్ఞానం ద్వారా స్వతంత్రులు అవ్వాలని, ప్రపంచమంతా స్వతంత్రం కావాలని కోరుకుంటూ, ఈ స్వతంత్ర దినోత్సవం రోజు కోరుకుంటూ ఈ రోజుకి సెలవు. మళ్ళీ ఆదివారానికి అందరూ కలుసుకోండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ఆత్మ బంధువులందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు. మరి మీ అందరూ ఎంతో అద్భుతంగా ఈ క్లాస్ ని చూసి ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నారు. సో మళ్ళీ ఆదివారానికి మరి మాస్టర్ కొండారెడ్డితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అందరికీ సెలవు. నమస్తే.